ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా హిందూ మహాసముద్రము. హిందూ మహాసముద్రం అనేది అరేబియా మహాసముద్రంతో కలిసి కన్యాకుమారి దగ్గర ఇటువైపు హిందూ మహాసముద్రంగా ప్రవహిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, శిథిలావస్థలో ఉన్న చిన్న బిల్డింగ్ ఇది. ఆ రోజుల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసు. అక్కడ కొన్ని శిథిలావస్థలో ఉన్న కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్స్ కూడా మొత్తం వ్యానిష్ అయిపోయాయంట. అది రైల్వే క్వార్టర్స్. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ సముద్రం ఉంది కదా, ఈ సముద్రము ఇంకొక 1 monthలో మొత్తం ఇటువైపు వచ్చేస్తుందంట. ఒక 100 minutes ముందుకైతే వచ్చేస్తుందంట, ఇక్కడ దాకా వస్తుందంట. అలాగే వర్షాకాలంలో సముద్రం మొత్తం కూడా వెనక్కి వెళ్తుందంట. న్యాచురల్గా దానికి సముద్రానికే ఇది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటుందంట. చూడండి ఎలా ఉందో నేచర్ అసలు. ధనుష్కోడికి ఎవరైనా వస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి షాప్స్లో కొంచెం షాపింగ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళకు కొంచెం హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఇది తప్పితే వేరే జీవనాధారం ఏం లేదు. సో సముద్రాన్ని, గవ్వల్ని, చేపల్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు వాళ్ళందరికీ. సో టూరిస్ట్ పైన ఆధారపడి ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి కాబట్టి కొంచెం షాపింగ్ చేయడానికి ట్రై చేయండి. మనం సినిమా థియేటర్లలో లేకపోతే మన సరదాలకి ఖర్చు పెట్టే 100-200 వాళ్ళకి పాపం ఇక్కడ హెల్ప్ అవుతుంది. అది ఇక్కడ చూడండి, చర్చి ఆనవాళ్ళు అసలు ఏం లేవు. తుఫాన్లో మొత్తం కొట్టుకుపోయింది. ఏమనే మాత్రం అసలు మిగల్చలేదు. ఇప్పుడే ఇలా ఉంటే అసలు తుఫాన్ టైంలో దీని పరిస్థితి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. చూస్తున్నారు కదా, తుఫాన్ వచ్చి 1964వ సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ అర్ధరాత్రి వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ సైక్లోన్ అది. అండ్ ఒక ట్రైన్ పంబన్ నుంచి ధనుష్కోడి ప్యాసింజర్ ఏదైతే ఉందో ఆ ట్రైన్లో జనాలు వస్తూ ఉంటే ఆ ట్రైన్ కూడా మొత్తం తుఫాన్లో కొట్టుకుపోయింది. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ చూడడానికి వెళ్తున్నాము. రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మనం ఇందాక అక్కడ ఉన్నాం కదా, అలా కొంచెం ముందుకు నడుచుకొని వస్తే ఈ లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్ కనపడుతుంది, ధనుష్కోడి రైల్వే స్టేషను. ఇది భారతదేశానికి సంబంధించి చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఒక ఎండ్లో. ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంటుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ శివాలయం దగ్గర చాలా సేపు టైం స్పెండ్ చేశాను. ఆ ఫొటోస్ కూడా పెడతాను చూడండి. ఇక్కడ ధనుష్కోడి శాలిగ్రామ్ టెంపుల్, శివుడు ఇక్కడ మెయిన్. ఇక్కడ నేను లాస్ట్ టైం ఉండిపోయాను, చాలాసేపు ఉండి ఇక్కడే పూజ చేసుకుని వెళ్ళాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రాళ్లతోటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ ఆర్ట్స్ లాగా ఉంది. ఇది రైల్వే స్టేషన్ కాదు యాక్చువల్లీ. ఇది రైలు ఇంజన్ని సర్వీస్ చేయడానికి ఉపయోగించేటువంటి వాటర్ ట్యాంకరు. వెనకాల ఆ బిల్డింగ్ కానీ ఇది కానీ. సో దీని మధ్యలో వాటర్ని స్ప్రే చేసి రైలు ఇంజన్ అయితే క్లీన్ చేసేవాళ్ళు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రైల్వే ట్రాక్. 1964 సైక్లోన్కి ముందు ట్రైన్ అనేది అంతా కూడా వచ్చిపోయేదంతా ఈ ట్రాక్ పైన నడుస్తుంది. చూడండి, ఇదంతా కూడా రైల్వే ట్రాక్. ఇప్పటికి శిథిలాలు మాత్రమే మిగిలాయి. మొత్తం సైక్లోన్ తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, పరమశివుడు. ఇక్కడ చాలా పెద్ద హిస్టరీ ఉందండి. రాముడు ఈ శివలింగాన్ని పూజించారంట. ఇది కాలగర్భంలో కలిసిపోయిందంట. జమ్మూ కాశ్మీర్ నుంచి సిద్ధులు ఒక ఆయన వచ్చి ఆయన ఇక్కడ ధ్యానంలో కూర్చొని ఉంటే ధ్యానంలో ఉన్నప్పుడు